వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద రియేజెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ బెంజిన్ టు మెథైల్ బెంజిన్. అంటే బెంజిన్ని మనం మెథైల్ బెంజిన్గా కన్వర్ట్ చేయడానికి కావాల్సినటువంటి రియేజెంట్స్ కారకాలు ఏంటనేది క్వశ్చన్ అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే, when benzene is treated with methyl chloride in the presence of anhydrous AlCl3, methyl benzene is formed. ఎప్పుడైతే మనం బెంజీన్ని మెథైల్ క్లోరైడ్తో దేని సమక్షంలో, అనార్ద్ర AlCl3 సమక్షంలో కనుక చర్య జరిపితే మనకి ఏమొస్తుందంటే మెథైల్ బెంజిన్ అనేది వస్తుందన్నమాట. దీన్ని మనం టోలిన్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్కి ఒక పేరు కూడా ఉంది, దాన్ని మనం ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కలేషన్ రియాక్షన్ అని మనం దీన్ని ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఒక ఎగ్జాంపుల్గా ఈ రియాక్షన్ మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే మనకి బెంజిన్ రింగు ప్లస్ మిథైల్ క్లోరైడ్ యారో మార్క్ పైన ఎన్హైడ్రస్ AlCl3, బెంజిన్ రింగ్లో మన మిథైల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిథైల్ గ్రూప్ బెంజిన్గా చూపించాల్సి ఉంటుంది, HCl బై ప్రోడక్ట్గా చూపించాలి. దీని పేరు టోలిన్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, హౌ ఈజ్ నైట్రోబెంజిన్ ప్రిపేర్డ్. అంటే నైట్రోబెంజిన్ ఏ విధంగా తయారు చేస్తారనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఏ నైట్రో గ్రూప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బెంజిన్ రింగ్ వెన్ బెంజిన్ ఈజ్ హీటెడ్ విత్ ఏ మిక్సర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, గాఢ HNO3 మరియు గాఢ H2SO4 యొక్క మిక్సర్ని మనం ఏం పిలుస్తామంటే నైట్రేటింగ్ మిక్సర్ అని పిలుస్తాం అనమాట. ఈ నైట్రేటింగ్ మిక్సర్తో మనం దేన్ని ట్రీట్ చేస్తున్నాం అంటే బెంజిన్ని ట్రీట్ చేస్తున్నాం, హీట్ చేస్తాం అనమాట. అక్కడ దీంతో చర్య జరిపిస్తాం హీట్ చేస్తూ. చర్య జరిపినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక నైట్రో గ్రూప్ అనేది ఏమవుతుందంటే ఈ బెంజిన్ వలయంలో మనకి ఏమవుతుందంటే ప్రతిక్షేపించబడుతుంది అనమాట. సో దీన్ని మనం నైట్రేషన్ రియాక్షన్ అని పిలవచ్చు. అలాగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో బెంజిన్ రింగు ప్లస్ HNO3 యారో మార్క్ పైన H2SO4ని అలాగే లెస్ దాన్ 60 degreesని ఖచ్చితంగా రాయాలన్నమాట. అంటే 60 degreesకి లోపుగానే మనకి రియాక్షన్ జరిపించాలన్నమాట. ఒకవేళ ఎక్కువగా టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ నైట్రో గ్రూప్స్ బెంజిన్ రింగ్లో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అదొకటి రాయాల్సి ఉంటుంది, లెస్ దాన్ 60 degrees అని. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, హౌ డు యూ ప్రిపేర్ ఎథైల్ క్లోరైడ్ ఫ్రమ్ ఎథిలిన్. ఎథిలిన్ నుంచి మనం ఎథైల్ క్లోరైడ్ని ఏ రకంగా తయారు చేస్తాం అనేది క్వశ్చన్ అనమాట. ఎథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్ క్లోరైడ్తో కనుక మనం ఎథిలిన్ చర్య జరిపిస్తే టు ఫామ్ ఎథైల్ క్లోరైడ్. ఎథైల్ క్లోరైడ్ అని ఏర్పడుతుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం ఆల్కీన్, ఇక్కడ ఎథిలిన్ కనుక మనం తీసుకుని దాన్ని దేంతో ట్రీట్ చేస్తున్నాం అంటే HClతో ట్రీట్ చేస్తున్నాం, హైడ్రోజన్ క్లోరైడ్తో ట్రీట్ చేస్తున్నాం. చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది ఎడిషన్ యాడ్ అవుతుంది అనమాట. దీనికి ఎథిలిన్కి యాడ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే CH3 CH2Cl, దీన్ని మనం C2H5Clగా కూడా దీన్ని మనం ఇక్కడ రాయొచ్చు అనమాట, ఎథైల్ క్లోరైడ్. ఇది ఈ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రొడక్ట్స్ ABC. అంటే ఈ క్రింది చర్యలో ఉన్నటువంటి ABC యొక్క ప్రొడక్ట్స్ పేర్లు చెప్పండి ఈ కింది సమీకరణం అనేది క్వశ్చన్ అనమాట. ఇక రియాక్షన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, కాల్షియం కార్బైడ్ H2Oతో ట్రీట్ చేస్తే A అనే ప్రోడక్ట్ వస్తుంది. ఈ A అనే ప్రోడక్ట్ని మళ్ళీ హాట్ మెటల్ ట్యూబ్లో మనం కనుక పంపిస్తే B అనే ప్రోడక్ట్ వస్తుంది. దీన్ని మనం AlCl3 ప్లస్ CH3Clతో ట్రీట్ చేస్తే C అనే ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ABC ఏంటనేది క్వశ్చన్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే, ఇక్కడ A అంటే మనకి ఏం వస్తుందంటే ఎథైన్ ఆర్ ఎథిలిన్ అనేది వస్తుంది. ఇక్కడ B ఏం వస్తుందంటే బెంజిన్ వస్తుంది. C ఏంటంటే మెథైల్ బెంజిన్ ఆర్ లేకపోతే దీన్నే మనం టోలిన్ అని పిలుస్తాం. ఇప్పుడే మీకు చెప్పాను. ఇవి మనకి ప్రొడక్ట్స్ అనమాట ఈ రియాక్షన్లో. సో రియాక్షన్ మనకి కంప్లీట్గా మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ కనుక మనం రాస్తే, ఈ కాల్షియం కార్బైడ్ని కనుక మనం వాటర్తో కనుక ట్రీట్ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే ఎథిలిన్ అనేది వస్తుంది అనమాట. మనం జల విశ్లేషణ చేసినప్పుడు కాల్షియం కార్బైడ్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఎథిలిన్ వస్తుంది అనమాట. అది A మనకు వచ్చింది. సో Aని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే హాట్ మెటల్ ట్యూబ్లోనికి మనం పంపించినప్పుడు మనకి ఏం వస్తుందంటే మనకి బెంజిన్ వస్తుంది అనమాట. అంటే 3 molecules ఆఫ్ ఎథిలిన్ ఏమవుతుందంటే సైక్లిక్ పొలిమరైజేషన్లో, చక్రీయ పొలిమరీకరణ చర్యలో మనకి బెంజిన్ ఏర్పరచడం అనేది ఇక జరుగుతుంది అనమాట. B వచ్చిందనమాట మనకి. మళ్ళీ Bని మనం ఏం చేస్తాం అంటే AlCl3 ప్లస్ CH3Clతో ట్రీట్ చేస్తే C వచ్చింది. ఏమొచ్చింది మనకి బెంజిన్, దీంతో ట్రీట్ చేస్తే మనకి మెథైల్ బెంజిన్ వస్తుందన్నమాట. దీన్నే మనం టోలిన్ అని చెప్పడం జరిగింది. ఎడిషన్ మనకి బై ప్రోడక్ట్గా మనకి HCl ఇక్కడ
రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనమాట. థ్యాంక్ యూ.